ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 2. ఇదే త్రోవ దీనిలో నడువుడి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను సూచక క్రియల ద్వారా ప్రారంభించలేదు. ఆయన బాప్తిస్మమును తీసుకొనిన దినమున దేవుని స్వరము ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చినంత వరకు ఆయన ఏ సూచక క్రియను చేయలేదు. మీరు ప్రభువు కృపను అనుభవించవలెననినచో ఆయన శక్తిని పూర్తిగా గ్రహించి ప్రతిదినం ఆయన చిత్తమును ఎరుగవలెను. అట్లు కోరిన ఎడల ఆయన మెల్లని స్వరమును అనుదినము అనేక పర్యాయములు వినుటకు నేర్చుకొనిదము. దేవుడు మాట్లాడును. సర్వశక్తిమంతుడైన జీవము గల దేవుడు మనము తన స్వరమును వినవలెననీయునని కోరుచున్నాడు. ఈ రహస్యమును మనమందరము ఎరుగుదుముగాక. ఇదే త్రోవ దీనిలో నడువుడి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం అని మనతో చెప్పుచున్న దేవుని స్వరమును మనము ప్రతిదినము వినుటకు నేర్చుకొనవలెను. ఈ మాటలు ఎంత సామాన్యమైనవి. కుడివైపుకు కానీ ఎడమవైపుకు కానీ మనము పొరపాటున తిరుగునప్పుడు ఈ మార్గమున నడవద్దు, ఆ మార్గమున పోకూడదు, అచ్చట ఏదో ఒక అపాయం ఉన్నది అని మెల్లని స్వరం మనతో చెప్పును. ఈ విధముగా అనుదినము మనము సరైన మార్గములో నడిపించబడదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.